హలో ఎవ్రీవన్. రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో చాలా క్లియర్గా ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు టెంటేటివ్లు అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఈ పత్రికా విడుదల వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, వెయిటేజ్ ఇస్తున్నారు కదా, మేము ఫ్రెషర్స్ని, మాకు జాబ్ వస్తుందా రాదా అని, ఏ బుక్స్ చదవాలి, సిలబస్ ఏముంటుంది, జనరల్ పేపర్ ఉంటుందా లేదా అని, ఈ మూడు అంశాలు డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వన్, జాబ్ క్యాలెండర్లో ఏం చెప్పారంటే సెప్టెంబర్ 2024 ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తాం, నవంబర్లో టెంటేటివ్గా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఒకటైతే కన్ఫర్మ్, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది అని. సెకండ్ థింగ్, చాలామంది అడిగేది ఏంటంటే వెయిటేజ్ గురించి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తెలంగాణలో కాంట్రాక్ట్ ఫార్మసిస్టులకి మ్యాక్సిమం 20% వెయిటేజ్ ఇవ్వమని చెప్పింది. దిస్ ఇస్ మ్యాక్సిమం. మరి 80% ఏంటి? 80% ఇస్ ఎగ్జామ్. సో చాలామంది అడుగుతుంది, మేము ఫ్రెషర్స్ని, మాకు జాబ్ వస్తుందా రాదా అని. కొంచెం ఆలోచిద్దాం. 20% మాత్రం వెయిటేజ్ ఇచ్చారు, 80% ఎగ్జామ్కి ఇచ్చారు. ఏది డిసైడ్ చేస్తుంది జాబ్ రావడానికి? 80% ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇస్తున్నారు అంతే, కానీ 80% ఎగ్జామ్ వల్ల వస్తుంది. 2018 నోటిఫికేషన్లో చాలామంది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ తెచ్చుకున్న నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఏమంటారు మరి? సో ఊరికి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. 80% ఎగ్జామ్ ఇస్ ఇంపార్టెంట్. ఒకటి చెప్తా వినండి, నోటిఫికేషన్ రానంత వరకు రాలేదు అని కంప్లైంట్ చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెయిటేజ్ అంటారు. రేపు పొద్దున్న వెయిటేజ్ అయిన తర్వాత అయ్యో పోస్టులు తక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ప్రిపరేషన్ జరగదు. సో ఐ మే బి బిట్ హార్ష్, కానీ ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చింది, కన్ఫామ్గా వస్తుంది అని తెలిసింది. సో ఏం చేయాలి? ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మన చేతిలో, మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఊరికనే ఆలోచించడం అనవసరం అండి. అంటే ఎగ్జామ్ అని కాదు, లైఫ్లో కూడా కంప్లైంట్స్ చేసి యూజ్ ఉండదు. సొల్యూషన్ ఏంటో ఆలోచించండి. ఓకే, 80% ఎగ్జామ్కి ఇచ్చారు, సో ఎంత మ్యాక్సిమం తెచ్చుకోగలుగుతానో అదే ఆలోచించండి. మీకు ఉన్నది కేవలం 3 నెలల టైం. ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 నెలల టైంలో ఎంత బాగా చదవగలం, ఎంత బాగా ఎగ్జామ్ రాయగలం ఆలోచించండి. ఆ దిశగా ఆలోచించాలి. కానీ వెయిటేజ్ అంటే కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, జాబ్స్ రావు. మరి 2023లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడ్డాయి, ఏం వెయిటేజ్ ఇవ్వలేదు. అప్పుడు ఏమైనా చేసేసి తెచ్చుకున్నారా? లేదు. సో కంప్లైంట్ చేసేవాళ్ళు చదవరు, చదివేవాడు కంప్లైంట్ చేయడు. సో క్లియర్గా చదువుకోండి. ఇవన్నీ ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, కొంతమందికి తెలియకపోవడం వల్ల అయ్యో రాదేమో అన్న ఆలోచనలు ఉన్నారు. కాదు, 2018లో చాలామంది ఫ్రెషర్స్కి వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. మీరు కరెక్ట్గా చదవాలి. మీరు ఆ 80% ఎగ్జామ్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా రాదు. ఎలా వస్తుంది? 100%లో 80% ఎక్కువ కదా. సో ఎగ్జామ్ చదవండి, ప్రిపేర్ అవ్వండి, కంప్లైంట్స్ మానేసి. సెకండ్ థింగ్, ఏం చదవాలి, ప్రిపరేషన్ ఏం చేయాలి అని అంటే, నేను చాలా వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు జస్ట్ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లోకి వెళ్ళి జీ సాయి రాజేష్ అని నా పేరు టైప్ చేస్తే మీకు నా ఛానల్ వస్తుంది. అందులో సెపరేట్గా ప్లేలిస్టులు పెట్టాను. ప్లేలిస్టులు అంటే కలెక్షన్ ఆఫ్ వీడియోస్. టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ ఆన్సర్స్ ఎలా చేయాలి, ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చాలా వీడియోస్ చేసి పెట్టారు. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 2018 ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్ని నా ఎడ్యుకేషన్ యాప్ ఒకటి ఉంది, ఫార్మా పనేషియా యాప్ అని. ఆ యాప్లో ఫ్రీ మెటీరియల్స్లో పెట్టాను. ఒకసారి యాప్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఎగ్జామ్ లెవెల్ ఏంటో అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ని కండక్ట్ చేసేది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఆ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జామ్ ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఉంటుంది, జనరల్ పేపర్ ఉండదు అని మోస్ట్లీ చెప్తున్నారు. ఇప్పటివరకు నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫార్మసీ సబ్జెక్ట్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. సో ఫార్మసీ సబ్జెక్ట్ని చదవండి. మళ్ళీ ఏం చదవాలంటే, ఈ ఎగ్జాము డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి ముగ్గురికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. మీరు ఆ సర్క్యులర్లో చూస్తే డి ఫార్మ్, బీ ఫార్మ్, ఫార్మ్ డి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అని, రైట్? కానీ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి? డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఆ లెవెల్లోనే ఎగ్జామ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి హయ్యర్ లెవెల్లో ఎగ్జామ్ ఇస్తే వాళ్ళు చేయలేరు. కాబట్టి డిప్లొమా లెవెల్లోనే ఎగ్జామ్ ఉంటుంది. డిప్లొమా లెవెల్లోనే అంటే డిప్లొమాలో ఉన్న సబ్జెక్ట్స్, బుక్స్ తీసి ఒక అవగాహన తెచ్చుకోవాలి. సో ఏం బుక్స్ చదవాలంటే డిప్లొమా టెక్స్ట్ బుక్స్ చదవాలి. అదర్ థింగ్, చాలామంది అడుగుతున్నది ఏంటంటే మెటీరియల్ ఏమైనా ఇస్తే బాగుంది అంటే కొంచెం ఆలోచిద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. మెటీరియల్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇచ్చిన సిలబస్ ఫినిష్ చేసేస్తే అయిపోద్దా? మీరు ఏమైనా థియరీ రాయాలి అక్కడ? లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది.
మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన బట్టి క్వశ్చన్స్ వస్తాయి. మెజారిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. మీకు కాన్సెప్ట్ మీద ఉన్న అవగాహనని టెస్ట్ చేస్తారు. కొంచెం ఆలోచించండి. మెటీరియల్ అంటే ఎవరో మెటీరియల్ ఇస్తారు, అది చదువుతారు. మీకు ఎగ్జామ్ రాకపోతే ఎవరికైనా వెళ్ళి చెప్తారు నేను మెటీరియల్ చదివాను రాలేదు అంటే ఏమంటారు అందరూ? మనకి తెలియాలి ఏం చదవాలని. ఎవరో ఇచ్చిన మెటీరియల్ ఫాలో అయిపోయాను రాలేదు అంటే ఎట్లా? ఇప్పుడు అదే మెటీరియల్ చదివిన అందరికీ వచ్చేస్తుందా జాబు? రాదు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా అంటే మీ డిస్ట్రిక్ట్లో మీ రిజర్వేషన్ పరిధిలో రాసిన వాళ్ళందరిలో ఎవరు బాగా రాస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో ఇది చదివితే సరిపోద్దా అది చదివితే సరిపోద్దా అనే ప్రశ్నలు అడగద్దు. మీరు ఆలోచించండి. ఎవరు చెప్పగలుగుతారు? మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుంది. సో ఏం చేయాలి? మనం మ్యాక్సిమం బాగా చదివేటట్టు ప్రిపేర్ అవ్వాలి. సో సందేహాలు ప్రశ్నలు పక్కన పెట్టి ప్రిపేర్ అవ్వండి. మెటీరియల్స్ నేను సిన్సియర్గా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్స్ చదివితే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రాదు. సెకండ్ వన్, వెయిటేజ్ ఇవన్నీ మర్చిపోయి 80% ఎగ్జామ్ ఉంది, దాన్ని ఫోకస్ చేయండి. ఏం చదవాలంటే డిప్లొమా బుక్స్ చదవండి. నా యాప్లో చాలా ఫ్రీ మెటీరియల్స్ కూడా పెట్టాను. ఆ 2018 పేపర్ అనలైజ్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, మీకున్నది కేవలం 3 నెలలు. నోటిఫికేషన్ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ యువర్ టైం. నోటిఫికేషన్లు యూజువల్గా మన ఫార్మసీలో తక్కువ అండి. 2012లో వచ్చింది ఒక పెద్ద నోటిఫికేషన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చర్స్. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 2018. ఎంత గ్యాప్లో చూసారా? మళ్ళీ తర్వాత ఇప్పుడు 23లో డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చింది, 24లో ఫార్మసిస్ట్ వస్తుందంటే యు ఆర్ ఇన్ ఎ వే లక్కీ. రిపీటెడ్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, కంప్లైంట్స్ చేయొద్దు. మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 35 years ఏజ్ లిమిట్ పెడుతున్నారు, దానికి కూడా యూజ్ అవుతుంది. సో టైం ఉన్నప్పుడు అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు వినియోగపరచుకోవాలి, కంప్లైంట్స్ చేయొద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్.